హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాభారతంలో వినియోగించిన అపార శక్తి సంపన్నమైన 11 అస్త్రాలు ఒకటి భార్గవాస్త్రం. దీన్ని బ్రహ్మ శీర్షాస్త్రంతో సమానమైనదిగా భావిస్తారు. ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయని నమ్ముతారు. ఒక్కసారి దీన్ని ప్రయోగించితే బూడిద కూడా మిగలదు. బ్రహ్మాస్త్రం, బ్రహ్మ శీర్షాస్త్రం, బ్రహ్మాండాస్త్రం, నాగాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, మహేశ్వరాస్త్రం, వాసవి శక్తి, వరుణాస్త్రం, భార్గవాస్త్రం, గాంధీవం ఈ అస్త్రాలను మహాభారతంలో వినియోగించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అస్త్రాన్ని, బ్రహ్మ శీర్షాస్త్రాన్ని కూడా నాశనం చేయగలిగిన శక్తి ఉన్నది భార్గవాస్త్రానికే. ద్రోణాచార్యుడు ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ తర్వాత పరశురాముడు దీన్ని ప్రయోగించారు. అలాంటి శక్తివంతమైన పేరుతో దేశ రక్షణ వ్యవస్థలో ఓ సరికొత్త క్షిపణి వచ్చి చేరింది. దాడులను అడ్డుకోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ దీన్ని అభివృద్ధి చేసింది. తాజాగా దీన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ టెస్ట్ ఫైర్ సక్సెస్ అయినట్లు వెల్లడించింది. లెబనాన్, గాజాల్లో హెజ్బుల్లా, హమాస్ మిలిటెంట్ గ్రూపులను నామరూపాలు లేకుండా మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్ డ్రోన్లతో దాడులను నిర్వహించిన విషయం తెలిసిందే. శక్తివంతమైన డ్రోన్లను ప్రయోగించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ. బరువైన పేలుడు పదార్థాలను కూడా అవలీలగా మోసుకు వెళ్ళగలిగాయి. అలాంటి డ్రోన్ దాడులను ధీటుగా ఎదుర్కోవడానికి మైక్రో మిసైల్ వ్యవస్థను అభివృద్ధి చేసింది రక్షణ శాఖ. ఇప్పటి వరకు ఈ తరహా అత్యాధునిక వ్యవస్థ ఆర్మీలో లేదు. కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇందులో భాగంగా మైక్రో మిసైల్ను డెవలప్ చేయడం అనేది ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. పూర్ సీవర్డ్ ఫైరింగ్ రేంజ్ సెంటర్లో ఈ నెల ఈ మైక్రో మిసైల్ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఆర్మీ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా విడుదల చేసింది. సోలార్ గ్రూప్, ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ దీన్ని సంయుక్తంగా డెవలప్ చేశాయి. 2500 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఈ మిసైల్ ఛేదించింది. ఈ క్రమంలో 400 మీటర్ల ఎత్తులో ఇది ప్రయాణించింది. 6 కిలోమీటర్ల దూరం నుంచి మైక్రో డ్రోన్లను కూడా ఇది ట్రాక్ చేయగలదు. ఏకకాలంలో 64 కంటే ఎక్కువ మైక్రో మిసైల్స్ను ధ్వంసం చేయగలదు. ఖచ్చితత్వం దీని సొంతం. మహాభారతంలో ప్రయోగించిన అస్త్రాల నుంచి ప్రేరణ పొందారు. ఇదిలా ఉంటే రక్షణ రంగంలో స్వావలంబన సాధించడమే కాదు, విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతున్నాయి భారత సంస్థలు. ఇండియన్ నేవీకి ఇప్పటికే అత్యాధునిక డ్రోన్లు సరఫరా చేస్తున్న పూణే సంస్థ తాజాగా వాటిని ఆస్ట్రేలియా నౌకాదళానికి విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను భారత రక్షణ మంత్రిత్వ శాఖ బాగా ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో హిమాలయన్ పర్వతాల ఆవల చైనాతో సరిహద్దుల వెంబడి గస్తీని ముమ్మరం చేస్తోంది. భారత్ ఇప్పటికే అనేక ప్రైవేటు సంస్థలకు తయారీ లైసెన్సులు మంజూరు చేసింది. ఈ అనుమతుల్లో భాగంగా పూణేకు చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వరుణ పేరుతో మనుషులను కూడా మోసుకు వెళ్ళగలిగే డ్రోన్లను తయారు చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.